నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండలంలోని ఆయా గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 20 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ అనంతరం మండలానికి చెందిన ఆయా గ్రామాలకి చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల అధ్యక్షులు, ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, మండల ఆయా సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. PSC ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ ఏమేమి సౌకర్యాలు లేకుండా హాస్పిటల్లో 2 డాక్టర్స్ ఉంటే 24 అవర్స్ సేవ ఉంటుంది. లేకుండా కూడా నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి ఈ లోకేశ్వర్ మండలంలో అంటే ఎక్కడ పోవాలంటే 20-25 కిలోమీటర్లు పోవాలా, హాస్పిటల్కి పోవాలంటే బయట పోవాలంటే కూడా 20 కిలోమీటర్లు పోవాలా, నిర్మల్ పోవాలంటే కూడా 20 కిలోమీటర్లు పోవాలా. దానికోసం దాన్ని కూడా హాస్పిటల్ సేవ కోసం ఫస్ట్ ఎయిడ్ అంటే మినిమం ఏదైతే మనము రాగానే ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే దాన్ని కూడా నేను ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ మాట్లాడి అది కూడా సులువు తెప్పిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇరిగేషన్ గురించి అయితే ఇప్పుడే చెప్పారు, మీరు కెనాల్ పంట రావాలా, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సరే, నేను కెనాల్ పంట కూడా వస్తా. నేను ఎప్పుడు కూడా కానీ రైతుల కోసం, బడుగు బలైన వర్గాల ఆరోగ్యం కోసం, బడుగు బలైన వర్గాల పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ కోసమే నేను సేవ చేస్తాను చెప్పడం. ఎక్కడైనా కానీ ఏ కెనాల్ పంట కూడా రమ్మంటే నేను ఖచ్చితంగా వస్తా. రైతులు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదే దగ్గర అది కూడా తొందరగా కంప్లీట్ చేసి ఈ మంత్ ఎండింగ్ లేకుంటే ఫిబ్రవరి 1st వీక్లో ఆ పెండింగ్ ఉన్న చెట్లు కూడా ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. లోకేశ్వర్ మండలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇప్పుడు మా సోదరులు చెప్పడం జరిగింది. ప్యాడీ బోనస్ ఏదైతే ఉంది ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం రాలేదని చెప్పడం జరిగింది. వాస్తవంగా నా దృష్టిలో కూడా ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. ఖచ్చితంగా నేను కలెక్టర్ మేడంతో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి, మన సివిల్ సప్లై మినిస్టర్ కూడా మాట్లాడి దీని చర్య తీసుకొని తొందరగా ఇస్తానని మీకు తెలియజేస్తున్నాను. మన జయసాగర్ గారు చెప్పారు, సీఎం రిలీఫ్ చెక్కు ఫ్రెష్ అప్లై చేసిన వాళ్ళకి వస్తున్నాయి, పాత రాలేదని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆగస్టు నెల నుంచి ఏదైతే ఆన్లైన్ సిస్టమ్స్ తెప్పించడం జరిగింది, పాత టైంలో ఆగస్టు నెల ముందు ఏదైతే మనం పెట్టామో అది మాన్యువల్ సిస్టంలో ఉంది. మాన్యువల్ సిస్టంలో కొంత లేట్ అవుతుంది, ఈ ఆన్లైన్ సిస్టంలో తొందరగా వస్తుంది. ఆ మాన్యువల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న చెక్ను కూడా తొందరగా తెప్పిస్తానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. రేషన్ కార్డు గురించి మీరు ఇప్పుడు మాట్లాడారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలా, ఎటువంటి పక్షపాతం పెట్టద్దు అని నిన్ననే జిల్లా రివ్యూ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గర స్పష్టంగా చెప్పాను. మీరు పేపర్లో చదివించచ్చు. అర్హులైన అందరు ఎవరైనా కానీ పార్టీ లేకుండా, మతభేదాలు లేకుండా గ్రామ సభ కండక్ట్ చేసి అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఎవరికి రాలేదు వాళ్ళు ఆన్లైన్గా ఇంకా మీ సేవలు అప్లై చేయండి, ఖచ్చితంగా వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పిస్తారని సభముఖంగా మీకు తెలియదు. అదేవిధంగా రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా పేరు మార్చారు.
13 నెలలు ఆయా మన గవర్నమెంట్ వచ్చింది. 13 నెలల్లో కేవలం ఒకటేసారి అది కూడా పాత సిస్టంలో రైతు బంధు ఇచ్చారు. స్పష్టంగా నిన్న రిచార్జేషన్ మాట్లాడారు. 13 నెలలు అంటే 3 సార్లు రావాలి. ఇప్పుడు మాకు 12,000 రూపాయలు ఇవ్వాలా, మా రైతు సోదరులకు న్యాయం చేయాలని స్పష్టంగా నేను రిచార్జ్ మినిస్టర్కు మాట్లాడాను. ఆమె గవర్నమెంట్కు మాట్లాడతానని చెప్పింది. 6,000 ఇస్తుంటే మాకు 12,000 అని చెప్పిన ఖచ్చితంగా అది ఇవ్వకుంటే అసెంబ్లీలో పోరాటానికి సిద్ధం ఉన్నా మన ప్రజల తరఫున మీకు అందరికీ